फोटो काटेंगे కుదూస్ తక్కువ తిండి డాన్స్ చేయాలన్న మళ్ళా జాగ్రత్త. అసలు ఏ బేహం వండినాడండి ముందు చెప్పండి నాకు. అట్లా కాదు పంజాబ్ డ్రెస్ చెప్పమంటావా? ఏది ఎందుకు కొద్దిసేపు ఏమన్నా తర్వాత సరే సర్లే. ఏంది ఏం అదృష్టం మీకు ఇది? కజ్జాకు మొత్తం వద్దు కింది మీదికి అయితే మళ్ళీ పొడవు ఉండేలే మాకు అది కాదురా. కలందర్ దేఖ एक बार మనకు వద్దన్నా అది షఫీ పుచ్కా టు షఫీ ముగ్గురికి ఎప్పుడు తీసుకురా ఎప్పుడు పెడతాం అంతేలే. పైన దర్గా కూడా వస్తుంది పైన. ఏ అబ్బా మీకు స్పెషల్ ఉంది కదా ఇది. బా ఎక్సలెంట్ అండి. హైలైట్ ఇది లే ఇది భోజనం అంటే ఎత్తి పెడతాం చూడు. వద్దు వద్దు అది కాదు గురు. నరసింహుడు గట్టిగా పట్టుకున్నారా ఇప్పుడు? నరసింహుడు ఇది హైలైట్ రాజు. ఇది హైలైట్ రా. ఇది హైలైట్ రా. ఇది హైలైట్ రాయా. ఇది చూడటన్నా నీకోసమే ఆకు పెద్దగా చేసినాం. సహబంతి భోజనం రా. తినుటోళ్ళు తీసుకోవాలి. తిరుమల మిఠా బిడా अरे गोबरा है गोबरा इसके अंदर బర్త్డేకు ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. అందరు సుఖ సంతోషాలుగా అందరు బాగా జరుపుకున్నాం కాబట్టి ఈ అందరికీ శుభాకాంక్షలు. వచ్చిన పేరున ధన్యవాదములు.
తినడం వేసుకోవడం కడుక్కోవడం అనీస్ ఖాన్ బర్త్డేట పోయి ఎనిమిది గంటకి పైకి పోవాలా ఆడ తినడం ఆయన పక్కన వేసుకోవడం ఇంటికి పోయి కడుక్కోవడం కడుక్కోరు ఎవరు చూస్తారా ఇంటికి పోయి కడుక్కోవాలా అదే కాదు గురు ఫోటో తీసుకున్నాడు, మొత్తం వీడియో పెట్టాడు. వీడియో పెడితే ఎవరు రమేష్ గారు, నాగరాజు గారు, పక్కన పుల్లాటి ఇట్లా చేసుకున్నాడు. ఇట్లా సంతుల ఖాన్ గారు చాంద్ ఖాన్ చేసుకున్నాడు. చేసుకుని పనుకున్నారు ఇట్లా మీద. నాయన నీ కొడుకు వాళ్ళిద్దరు ఆయన కొడుకులా నాయన వాళ్ళిద్దరు ఇలా కొడుకుల పుల్లాటి కొడుకులా అని వాని రాజు గాని రమేష్ గాని అంటున్నాడంట. వీడు గురువు ఏం చేస్తున్నాడు, నవ్వుతుంటే పిల్లగానికి అర్థం కాలేగా, గురు కొడుకు అర్థం కాలేగా. అంటే ఏం డాడీ నవ్వుతున్నావు అంటే నేను నవ్వుతున్నాడు. లాస్ట్ ఏమైంది తెలుసుకున్నాడు పిల్లడు. ఎవరు మీ ఫ్రెండ్సా అంటే అవరా బాయ్ క్లాస్ అంటే అబ్బా ఆయన కొడుకులు అనుకున్నాడు డాడీ నేను అని. అట్లా ఉంది పంచాయతీ. ఓకే నీ ఇష్టంగా అయిపోయింది. ఇంకా ఈరోజు మా ఫ్రెండ్ రమేష్ బర్త్డే సందర్భంగా మేము ఫ్రెండ్స్ 65 మందిని కలిసినాము. నాకు తెలిసి మా ఫ్రెండ్ సర్కిల్లో ఇంత గ్రాండ్గా ఎప్పుడూ బర్త్డే ఈవెంట్ జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా గ్రాండ్గా బర్త్డే చేసుకోవాలని మా ఫ్రెండ్స్ తరఫున నేను కోరుతున్నాను. ఎప్పటికీ ఇదే విధంగా ప్రతి వాళ్ళు గ్రాండ్గా పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. గఫార్ కూడా వేసుకోవాలని చెప్పు. అందరూ పక్కన అన్నాడు కాబట్టి చెప్పాలా, దూరం ఉండేటోడి గురించి ఆయన చెప్తాం. అందరూ సుబ్బారెడ్డి కాదల బాధల్లో పెట్టాలి ఒకసారి. సుబ్బారెడ్డి వెనకన్నా ఆడుతుడు చూడండి మంచిగా. అందరూ కాదల బాధల్లో ఒక్కరు గ్రాండ్ గా చేసుకోవాలని అన్న ఎవరు వీడియో ఇస్తాను. తీసేయడమే గొప్ప. హ్యాపీ బర్త్డే చేసి అందరికి ఒక చోట అందరూ చేసి బాగా హ్యాపీ చేసావు. మనం అందరం కలుసుకోవడానికి కారణం నీ వల్లనే. మంచి హ్యాపీ బర్త్డే చేసుకున్నావు. హ్యాపీగా ఉండు. ఓకే మళ్ళా అడిగి వేస్తాను. సైకిల్ చూసి చాలేదు మళ్ళా సంవత్సరం పడుతుంది మనం కలుసుకుంటే. సత్తార్ నిలబడి. ఓకే హ్యాపీ బర్త్డే అని చెప్పు. హ్యాపీ బర్త్డే బోల్లే ఏంటివి సుబ్బయ్య
ముద్దు పెట్టుకో ముద్దు పెట్టుకో పెళ్లి కొడుకు ముందులో కొంచెం కొంచెం కుట్లు దిగానా కుట్లు వేసుకోలేగా కుట్లు ఏం లేగా టెస్ట్ టెస్ట్ యూట్యూబ్ లో గ్రూప్ లో పెట్టినాడు ఇప్పుడు రాత్రి సూపర్ రెడీగా ఉంది జూమ్ తీస్తాడా నర్సింహులు ఏంది అందరు బలేసుకుంటున్నారు పక్కన ఇంత ఫాలోయింగ్ ఏంటని తెలియదు నేను నర్సింహులకు వస్తానే అందరు అత్తుకుంటున్నారు నర్సింహులు బాగుంటాయి కదా ఎన్నేళ్ళ తర్వాత జపాన్ నుంచి కెమెరా తెప్పించే సరిపోతుంది బాగా తెప్పియాల్సిందే ఇట్లా ఫంక్షన్ జరిగితే స్పెషల్ కెమెరా తెప్పియాల్సిందే ఈసారి బాగా తీస్తాను ఎక్కడున్నారా పొలాల్లో కూర్చురా అంటే ఆడిపోయి अरे ऐसे नहीं लास्ट में कटिंग करे बाबू ग्रुप करते हो ग्रुप में ये करता है मैं आंदर हूँ नोभी ग्रुप की रहा तो गिनने में अच्छा था इस वाली
చిన్నోడు గురు కూర్చుందిరా గురు చిన్నప్పటి కెమెరా సరిపోయినప్ప మాట్లాడు ఆన్ చేసావా మాట్లాడతా చెప్పు ఫ్రెండ్స్ మీరు అందరూ వచ్చి నా వ్యాపారాన్ని కొద్దిగా అభివృద్ధి చేయండి అని చెప్పు. ఏం మాట్లాడతావు ఆయన బర్త్డే గురించి మాట్లాడు. మాట్లాడమని చెప్తున్నాను. ముందు మాట్లాడతాడు మాట్లాడాలి కానీ నిలబడి మాట్లాడాలా కుమార్ గడి మామకి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు కంగారు గురించి మాట్లాడు గుడ్ ఇంత కనపడి వాళ్ళకు బేగ్ ఇంకా కడగలే అవునా జిక్రేకి ఇస్తాడా మాట్లాడు జిక్రేతో మాట్లాడు బేగ్ బేగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము 1991 సంవత్సరము బ్యాచ్ మన బ్యాచ్ లో మన ఫ్రెండ్ రమేష్ జన్మదినాన పురస్కరించుకుని అందరూ వచ్చి సెలబ్రేట్ చేస్తున్నాము. అందరము సంతోషంగా అందరము మొత్తము 90% వచ్చేసినట్టే మొత్తం వచ్చేసారు. ఇక మీదట ఏ ఫంక్షన్లు జరిగినా మన బ్యాచ్ లో అందరూ కలవాలని సంతోషంగా బాగా అందరికీ పనులు ఉంటాయి కాదని లేదు. కాకపోతే ఆ రోజు ఏదైనా ఫంక్షన్ పడినప్పుడు మిస్ కాకుండా ఖచ్చితంగా వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేయాలని మన ఫ్రెండ్స్ అందరి తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఏందబ్బా నువ్వు లేచినా అందరూ మాట్లాడేటప్పుడు మీరు గుద్దం పుసుకుని కూర్చున్నా మాట్లాడేటప్పుడు నవాగరి స్టార్ట్ చేసే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. నేను స్టార్ట్ అయ్యే ముందు మాట్లాడి కానీ మాట్లాడేది చానూరు వాళ్ళ వస్తారు. బాబు 1986, 87 6th క్లాస్ బ్యాచ్ మంది. అక్కడి నుంచి 10th క్లాస్ వచ్చేంత వరకు 1991. ఈ బ్యాచ్ మన హై స్కూల్ చరిత్రలో ఒక విశిష్టమైన బ్యాచ్ ఇది. భగవంతుడు మనకు అన్ని రకాలుగా మన క్లాస్ నుంచి ఊర్లో అందరికీ అన్ని విధాలుగా సంతోషంగా పెట్టినాడు. మన ఊర్లో మొత్తం ధనవంతులు కూడా మన వయసు కార్లే ఉన్నారు, మామూలు మనుషులు కాదు. అటువంటి బ్యాచ్ మంది. కానీ
చెప్పేటప్పుడు నోరు ఎవరేం మాట్లాడారు చెప్పిన తర్వాత నువ్వు బయట ఇస్తాను మాట్లాడు. వాస్తవం చెప్పినప్పుడు తప్పలేదు కానీ కలిసి ఉండాలని చెప్పడానికి పోతున్నాడు. చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉంటే ఏమనుకోవచ్చండి, బాగుంటారు చెప్తున్నాడు. మనం కూడా చెప్తున్నాడు. స్టార్ట్ చేసినారు పూర్తి మాట అంటే అర్థమవుతుంది. మన బ్యాచ్ చాలా విశిష్టమైన బ్యాచ్. ఇప్పుడు మన బ్యాచ్ వాళ్ళు కనీసం అంటే 3 ఆపద సమయంలో 3 మంచి ఫంక్షన్లు కూడా చేసుకున్నాం. ఈ బ్యాచ్ ఏకం కావడానికి ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించి ఫస్ట్ మనం కలిపింది రామ్మోహన్ ఇంటి ఓపెనింగ్. చప్పట్లో చప్పట్లో మన అందరినీ కలిపింది ఏదో ఒక సందర్భంలో. అతనే ఎప్పుడైనా కానీ ఏమైనా కానీ బ్యాచ్లో కలిస మాట్లాడతాడు. వాళ్ళు అందరము కలిసి చాలా సమయం అపన్న హక్కులుగా కూడా మారినాం మేము కొన్ని సందర్భాలలో. ఫస్ట్ మన చట్టానికి కొంచెం కాళ్ళు ఇరిగినాయి. కాళ్ళు ఇరిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో మన ఫ్రెండ్స్ హాస్పిటల్కు జిఎస్ఆర్ హాస్పిటల్కు పోయి వాడిని చూసి ఈయన ఎవరబ్బా ఇట్లా ఉండాడని పలకరించి అతనికి అన్ని రకాలుగా ఆదుకున్నారు. తర్వాత ఇంకొక వ్యక్తికి కాకుండా ఇంకొక వ్యక్తి కూడా జరిగింది. ఇంకొక వ్యక్తి మన శ్రీనుకు కొంచెం అతను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ప్రసాద్ చెప్తే అతనికి అన్ని రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్లకు భగవంతుడు బాగా చల్లగా పెట్టాలా. ఆ డబ్బులు తీసుకుని పోయి ఇచ్చేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు, వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలు వింటే ఇచ్చి వచ్చిన వాళ్ళు అన్నారు కంటితో నీళ్లు పోతాయన్నారు. అంత బాధతో 50,000 కాదు ఇంకా 1,00,000 రూపాయలు ఇచ్చినగా సరిపోతుంది అని చెప్పినారు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఏకం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి పట్టుదలతో సంకల్పంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మన ఫ్రెండ్స్లలో మన అల్లుడు జిగిరియా, మన ఫ్రెండ్ గురుప్రసాద్. ఇంకా వాళ్ళకు అనుకూలంగా ఎప్పుడైనా సలహా ఇస్తే నేనున్నాను. కానీ మనిషి జీవితం అనేది కొన్నాళ్ళే, ఎక్కువ బతకరు. 50 సంవత్సరాలు దాటిపోయినాయి. 50 సంవత్సరాలు దాటిపోయినాయి. బతికేది కొన్నాళ్ళు దాటిన ఉండరా, బతికేది కొన్నాళ్ళు. ఇప్పుడు మనకు ఈ దారులు చెడు మార్గంలో కూడా ఏమున్నాయో మంచి మార్గంలో ఏమున్నాయో చూపెట్టినారు మన వాళ్ళు. దీనిలో ఎవరైనా కూడా పాల్గొనోళ్ళు ఇప్పుడు కూడా కొంచెము మీరు అందరూ ఏకమై ఎప్పుడు మేము పాల్గొనలే, ఇప్పుడు నుంచి కొంచెం చురువుగా ఉంటాము. అంటే మేము ఏమో ఖరాబ్ పనులకు చెడు పనులకు చెప్పడంలే. ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరతో అంతో ఇంతో చేసినారు, బాగుంది. కానీ ఈ స్నేహితం అనేది విశ్వంలో చాలా పవిత్రమైనది. ఇది ఎప్పుడు దొరకదు. ఇటువంటి జాతి ఇటువంటి స్నేహితులు అందరికీ దొరుకుతారు. కొంచెం నేను రాసుకుని వచ్చినాను, చెప్తాను. స్నేహము అనేది ఎట్లా ఉంటుందో గాని ఆ భగవంతునికే తెలుసు. అది ఎట్లా పుట్టిస్తాడో ఎక్కడ ఇది ఏంద్రా ఇది ఆడియో అది కూడా బాబును పట్టుకోలేకపోతే మాట్లాడితే అది ఎక్కడో పుట్టినాము, ఎక్కడో కలుస్తాము, బాల్య మిత్రులుగా ఉన్నాము. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చి
పిల్లలకు తండ్రులైనాము, మనవులకు తాతలైనాము. కానీ ఇప్పుడు ఈ వయసులో మనం చాలా ఎంజాయ్గా ఎందో అంటే ఈ కలవడము 10 సంవత్సరాల బాధల్లో మర్చిపోతాము. ఇది మామూలు కలయిక కాదు. ఊర్లో అందరూ ఉండాలి, అన్ని బ్యాచ్లు ఉన్నాయి. కానీ దేవుడు అది చాలా సుఖంగా మన అందరికీ దేవుడు ఈ విధంగా కలుపుతాడనేది ఎవరు ఊహించి ఉండరు. మీరు బాగా ఆలోచించి ఒకసారి స్నేహం చేస్తే అది దాంపత్య జీవితమై విడిపోకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కలిస్తే చిన్న పలకరింపు కానీ చిరునవ్వే కానీ మనకు ఇమ్మని కానీ ఎవరు చెప్పేది ఉండదు. ఎవరైనా చెప్తారా నేను బాగా ఉన్నాను అప్పు ఉన్నాను నీ ఇంట్లో నాకు పెట్టిరా అని పలకరింపు. ఆ పలకరింపు 10 రోజులు పని వస్తుంది. సంతోషంగా ఉంటాము. దేహంలో ఏమైనా పొరపచ్చులు ఉన్నా సైలెంట్ గా దానిని భరించాలి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించాలి. స్నేహం వదులుకోవద్దు. స్నేహం అనేది విలువైన బంధం. దాంట్లో కల్తీ ఉండకూడదు. దాంట్లో కల్తీ నేను అహంకారం అనేది ఉండకూడదు. ఎవరైనా చచ్చిపోతే ఏమైనా డబ్బులు వేస్తారా, బంగారు వేస్తారా? ఇతరులతో పోయి ఆడ వేస్తారు. అందుకోసము మనం తెలుసుకోవాలా మన జీవితం ఏంది స్నేహితులు ఏంది అనేది తెలుసుకోవాలా. స్నేహం అనేది విశ్వంలో అత్యంత విలువైన బంధం. అమ్మ నాన్నతో గడిపిన ఆనందం కన్నా మిత్రులతో ఎక్కువగా ఆనందంగా ఉంటాం. కొన్ని విషయాలు మనము తల్లిదండ్రులకు చెప్పుకునే విషయాలు స్నేహితులతో చెప్పుకుంటాం. ఏంది బాధ కేక్ ఉంది అట్ట ఎనికి మాట్లాడకూడదు నాయన దిందని నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు నాకు నువ్వు చేస్తుండు. నువ్వు డిస్టర్బ్ అయితే మూడు మారిపోతాడు. స్నేహం అనేది ఒక అద్భుతం. స్నేహితుడు అనేది ఒక గొప్ప వరం. మామూలు నా కొడుకు కాదు, ఆ రమేష్ గుడి నా కొడుకు. బర్త్డేకు ఈ విధంగా కలిసి ఈ విధంగా చేసినామంటే 30 సంవత్సరాల్లో 2-3 సార్లు కలిసినాడు వాడు. కానీ ఈ రకంగా ఒకరోజు గండికోట పార్టీకి పోయింటే మేము డిసెంబర్ 8న గండికోట పార్టీకి పోయినాం. అది చరిత్రలో నిలిచిపోయిన పార్టీ. అది యూట్యూబ్ లో చూస్తే రాను తిక్కులైపోతారు. మేము ఏడన్నాము ఏంది ఇంత మిస్ అయినామని. అది ఒక పారి మీకు ఎవరన్నా ఫోన్లో లేకపోతే లింకు చేస్తాం చూడండి. అది ఏం చెడు లేదు. పిల్లలతో చూస్తే గానీ బాగుంటది. స్నేహం అంటే భుజం మీద చేసి స్నేహం అంటే భుజం మీద చెయ్యేసి నడవడం కాదు. ఇన్ని కష్టాలు వచ్చినా నీ వెనుక నేనున్నాను అని భుజం తట్టడమే. స్నేహితం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం. స్నేహము తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది అంట. ఎవరు లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది కదా. సూపర్ సూపర్. మానసిక ప్రశాంతత డబ్బుతో బాగుండదు. డబ్బు ఉన్నోళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్. స్వీడన్ దేశము కరెన్సీ ప్రపంచంలో అమెరికా కంటే ఎక్కువ కాస్ట్లీ కరెన్సీ అంటారు. అక్కడ విలువలకు బంధాలకు సాగులేదు, విలువ ఉండదు. బంధాలకు స్నేహితంకి ఎప్పుడు డబ్బు సంపాదించాలా పండుకోవాలా. అది మనశ్శాంతి లేక కూర్చుని గన్నులతో కాల్చుని చుట్టుకుంటామంట. మనశ్శాంతి లేక ఈరోజు మనం ఆనందం చెప్పలేనిది, మనలో సంతోషం పటరానిది, మనలోని కోపం పనికిరానిది, మనలో ప్రేమ చెరిగిపోనిది. వరదలతో కొట్టుకుపోయే ఆస్తులు కాదు మేము సంపాదించాల్సింది. నువ్వు సంపాదించుకోవలసినది సునామీ వచ్చిన తోడుండే స్నేహాన్ని సంపాదించుకోవాలి. చప్పట్లు చప్పట్లు.
మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా మన ఇష్టాలని కష్టాలని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అనుబంధమే ఈ స్నేహం. విలువైన వాళ్లతో కాదు స్నేహితం చేయాల్సింది, విలువ తెలిసిన వాళ్లతో స్నేహితం చేయాలి. వావ్ 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 వావ్. నువ్వు బాధపడే రోజు ఎప్పుడు రాదు. విలువైన వాళ్లతో స్నేహితం చేస్తే కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహితం చేస్తే నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. మనసు ఉంటే రా అనేది ప్రేమ, డబ్బు ఉంటే రా అనేది బంధం, ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నా రా అనేది స్నేహం. స్నేహం అనేది చిన్న పరిచయంతో మొదలై జీవితాంతం తోడుగా ఉండేవాడు. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా తోడుండేవాడు, ఓదార్చేవాడు, కింద పడితే చెయ్యి ఇచ్చి లేపేవాడు మిత్రుడు. ఇదే మామూలు మంచి మాట. ఎప్పుడో కొంచెం రాని వాళ్ళు కూడా కలిసి కలిసినా కలిసి ఎప్పుడైనా ఏమైనా ఎక్కడైనా పోవాలంటే ఫంక్షన్ ఉంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సంసారాలతో సమాజంతో విసిగి అడవులకు పట్టే పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు కొంచెము మైండ్ ఫ్రెష్ కావాలంటే ఇటువంటివి చేసుకుంటూ ఉంటే కొన్నాళ్ళు బతుకుతాం. రాజశేఖర్ ఒక మాట అన్నాడు, ఏం మాట చెప్పురా ఎన్నాళ్ళు బతికినామని కాదు, ఎట్లా బతికినామని అది గుర్తుంచుకోవాలి. ఎన్నాళ్ళు బతికినామనేది కాదు, ఎట్లా బతికినాము. మనం పోతే మన పాడైపోతే నలుగురు మోసుకోవడానికి ఉంది, వీడు మంచోడు రబ్బా ఏమన్నా రబ్బా అని అనుకోవాలా, మనిషి ఇంట్లో ఫోటో పెట్టుకోవాలా. అది మానవుడు మనిషి జన్మ. మనిషి జన్మకు వేరే జీవరాశుల జన్మకు తేడా ఉంది. ఆ తేడాకు మనం గమనించుకుని అడుగు నేర్చుకోవాలి. లేకుంటే మనకు వాళ్ళకు తేడా ఏముంది? ఇంకా అందుకోసం ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చిన్న మెసేజ్ పెట్టాము మన తరపు నుంచి, అందరికీ కలిసిన ఉన్నాడు గురుప్రసాద్ ఏమైనా ఆలోచించుకొని మనం చెప్తాము. ఏమన్నా ఉంటే మీరు ఆపద సమయంలో కూడా మనం హెల్ప్ చేసుకుందాము. మంచి మంచి సంతోష సమయంలో కూడా మనం అందరం కలిసి ఏడైనా కార్యక్రమాలు చేసుకుందాము. అన్ని దాంట్లకు మనము గట్టిగా రెడీగా ఉండాలి. మన బ్యాచ్ మొత్తం కలుగుతాం. మనం ఏడైనా పోయి గన్ను తీసుకుని యుద్ధం చేయమని చెప్పడంలే, ఎంజాయ్ చేసుకుందాము అని అంతే. కొంచెం తప్పు చెప్పండి, మీరు అందరూ క్షమించాలి. ఏం తప్పులేదు, ఏం తప్పులేదు. అందరూ శుభాకాంక్షలు చెప్తాము. చెప్పినాం కదా, మళ్ళీ మన ఊర్లో పుట్టినాడు, మనతో పాటు చదువుకున్నాడని మనకు తెలుసు. కానీ 10వ తరగతి అయిపోతుంది, నంద్యాలలో ఉన్నాడు, ఎట్లా బతుకుతున్నాడో నాకు మాత్రం తెలియదు. కానీ వాడి గురించి వాడు చెప్పుకుంటే కొంచెము మనకు అందరికీ బాగుంటుంది. ఏం భయపడకుండా చెప్పేది. ఆయన ఎంత ఉన్నాడో 3 అడుగులు లోపల కూడా అంతే ఉంటాడు. అట్టగా तो बाइक ले चांद तो बैठ दिखता नहीं है। हाँ लगा ले, बनिन को लगा ले, चांद बनिन को लगा ले, बोलो भयपड़ता नहीं अंते కూర్చో చెప్పు रात को सो गए मामा बार बार जाती है నేను మీ అందరికి సుపరిచితమైన నాగల్ల నాగ మనవరు గురువు కల్లుది. నేను 7 వరకు చదివిన, 7 వరకు చదివిన తర్వాత మళ్ళీ నేను 10th ఆ తర్వాత మీరంతా ఫ్రెండ్స్ వాయిస్ ఎందుకు బాబు రాకూడదు. ఓకే నేను 10th నుంచి ఇంటర్ నంద్యాల చదివిన. ఆ తర్వాత
నేను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో కంట్రీ అయినా అదే బిజినెస్ చేస్తున్నా. మొన్న రీసెంట్ గా వీళ్ళందరితో కలిసిన గండికోటలో కలిసి మన ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరూ ఇంతమంది కలుస్తారని ఒకసారి నా బర్త్డే చెప్పడం జరిగింది. నా చాంద్ భాష మన గురువు అందరూ కలిసి రెడీ చేశారు. జిక్రియా అందరూ కలిసి సెట్ చేసి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా నన్ను ఎవరు బలవంతం చేయలేదు. ఇలాంటి వాళ్ళు కొద్దిగా బర్త్డేలు ముందు చేసి మనందరినీ కలుపుతారని ఆశిస్తూ ఈ స్పీచ్ ను కంటిన్యూ చేయాల్సింది. ఏప్రిల్ ముందుగా అరకు పార్టీ ఉంది. అది ఎవరు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు అడగాలి. ఆ సమయం వచ్చినప్పుడు 20 రోజుల ముందు చెప్తాము. చెప్పురా వద్దు అంటే ఎవరు చెప్పాలని నేను మాట్లాడతా. మా ఫ్రెండ్ కోసము జన్మదిన శుభాకాంక్షల కోసము నేను పిలిపించి అందరికి నేను ఇన్వైట్ చేసినందుకు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరిన్ని అందరి పుట్టినరోజు జరుపుకోవాలని ఆ ఉద్దేశంతో అందరూ కలవాలనే ఉద్దేశంతోనే ఒక్క ఫోన్తోనే అందరూ తొందరగా రెస్పాండ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. దయచేసి 1-4 సార్లు ఫోన్లు చేపించుకోవాలి, ఒక్క ఫోన్తోనే రెస్పాండ్ అవ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయము అయ్యా, ఈ పార్టీ నెక్స్ట్ మేము గెట్ టుగెదర్ కోసము మేము చాలా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ పట్టుకుని ఫోన్లు చేసి 110-130 మంది ఉన్నామన్నా అందరికీ మేము పిలుచుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఆశిస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా అందరినీ కొద్దిగా కలుపుకోండి. సుమారుగా 70 మంది అయినారు, ఇవాళ దగ్గర 70 మంది అయినారు. ఇంకా అమ్మాయిలు ఉన్నారు. సరే, వాళ్ళను అందరూ కలిసి కొద్దిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్లకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చేటట్టు మేము మాట్లాడుకుని వాళ్ళందరూ తీసుకున్నామని నా ఉద్దేశంగా ఉంది. ఏదైనా కానీ ఒక్క మెసేజ్ తోనే ఒక్క కాల్ తోనే రెస్పాండ్ అవ్వాల్సిందని కోరుకుంటుంది. ఇంకా ఇంకొకటి ముఖ్యమైన గమనిక ఇంకొకటి ఉంది. మన ఫ్రెండ్ ఇప్పుడు ఇందాక చెప్పిన అది కాకుండా ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ పేరు నేను కూడా ఇప్పుడు చెప్పను. అది ఏప్రిల్ నెలలోనే ఒకవేళ ఉంటే ఉండవచ్చేమో. అది గ్రాండ్ గా పార్టీ ఉంటుంది. అది ఎందుకంటే అది పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు, ఏ రోజు కూడా కాదు, ఓన్లీ ఫ్రెండ్స్ డే. ఒక ఫ్రెండ్లను కలపాలనే ఉద్దేశంతోనే ఒకటి ముందుకు వచ్చినాడు. ఆ రోజు చెప్తామన్నా, దయచేసి అందరూ అప్పుడు రావాలని కోరుకుంటున్నారు. అది పార్టీ అసలు ఆయనకు సెల్ఫ్ పార్టీ కానే కాదు, ఇది ఓన్లీ ఫ్రెండ్స్ పార్టీ. ఆయన ఉద్దేశంగా ముందుకు వచ్చినాడు. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఒక 10 days ముందు చెప్తాను, కానీ ఏప్రిల్లో అవుతుందని నేను అనుకుంటున్నా. అందరూ దయచేసి రావాలని కోరుకుంటున్నాను. అది పెద్ద గ్రాండ్ గా రామ్మోహన్ ఆయనది కాదు, వేరే పార్టీ సెకండ్ పార్టీ. మాట్లాడుతున్నాడు భాయ్, మైక్ ఇవ్వండి. బర్త్డేకు ఫ్రెండ్షిప్ అందరూ మన ఫ్రెండ్షిప్ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. రమేష్ కు సూపర్. పులి అని అమ్మ రాము నేను ఇంకొక